నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బీసీ బిల్లుకి సంబంధించి జియో పాస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి బీసీ లీడర్ మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సో మణికంఠ గారు అన్న నమస్తే. సో ఎట్లా సార్, నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా బీసీ బిల్లును అయితే పాస్ చేయడం జరిగింది. సో ఏంటి ఎట్లా వస్తుంది సార్ మరి మీరు బీసీ లీడర్గా? బీసీలకు 42% ఎన్నికల కంటే ముందు వాళ్ళు మేనిఫెస్టోలను పెట్టారు. దాని ప్రకారంగానే అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసిరు. దాని తర్వాత రాష్ట్రపతికి పంపించడం కానీ లేకపోతే మళ్ళీ గవర్నర్కి పంపించడం కానీ జరిగింది. దాని తర్వాత ఆర్డినెన్స్ అంటే వాళ్ళు ఫస్ట్ ఒక స్టెప్ అయిపోయింది, మిగతా రెండో స్టెప్ అయిపోయింది, తర్వాత మూడో స్టెప్ కూడా ఇప్పుడు జరగబోతుంది. ఇది కేవలం ఈరోజు నిన్న అసెంబ్లీలో జీవో గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించింది, సూచనలు చేసింది మన గౌరవ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు. ఎందుకంటే వాళ్ళు డెడికేషన్ కమిషన్ వేయడానికి ప్రధాన కారణం ఆర్ కృష్ణయ్య గారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందుకే బీసీ కమిషన్లో ఇచ్చిన రిపోర్టు కులగణన చేసిన దాని ప్రకారంగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆర్ కృష్ణ గారు వేసిన తర్వాతనే వాళ్ళు హైకోర్టు గవర్నమెంట్కి సూచనలు చేసింది. ఏమని? ఈ ఆర్ కృష్ణయ్య గారు రిట్ పిటిషన్ వేశారు, వాళ్ళ బీసీ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, మీరు ఇది ఈ విధంగా చేస్తే మీది కరెక్ట్ కాదు అని వాళ్ళ వాదన. కాబట్టి దీనికి డెడికేట్గా కమిషన్ వేయండి, దాని తర్వాత మీరు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ ప్రాసెస్ అవుతుందని వాళ్ళు కోర్టు సూచనల ద్వారానే వాళ్ళు ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ వేసింది. దాని తర్వాత మళ్ళీ కృష్ణన్న గారిని నేరుగా ముఖ్యమంత్రి తన సొంత ఇంటికి పిలిపించి, అన్న ఏంది, ఎలా చేద్దాము ఈ కార్యాచరణ, బీసీల సమస్యల గురించి మీరు చెప్పిన ప్రకారంగానే మేము డెడికేషన్ కమిషన్ వేసాము, మళ్ళీ 42% రిజర్వేషన్కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాబట్టి మేము 100% మేము బీసీలకు 42% ఇచ్చే దిశగా నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా నేను పెద్దన్నలాగా వాళ్ళకందరికీ నేను చేస్తానని చెప్పి తను వాగ్దానం ఇచ్చాడు. అదే ప్రకారంగా మళ్ళీ మేము మాకున్న దశల వారీగా మాకు డిబేట్లో కానీ లేకపోతే రాస్తా రోకోలు కానీ ఇంద్రపార్క్ దగ్గర ధర్నాలు కానీ లేదంటే ఈ గత పార్లమెంట్లో సెషన్స్ జరిగినప్పుడు ఢిల్లీలో వెళ్ళి కూడా అన్నగారు చాలా విధంగా మనకు బీసీల గురించి సమస్యల గురించి 42% రిజర్వేషన్ల గురించి కూడా పార్లమెంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఆర్ కృష్ణన్న గారు బీసీల కోసం పోరాటం చేశారు కాబట్టి, బీసీల కోసం డెడికేషన్ కమిషన్ వేయించారు కాబట్టి, బీసీల కోసం ఇప్పుడు 72 సంవత్సరాల నుంచి వయసున్నా కానీ 45 సంవత్సరాల నుంచి ఆయన తను అలుపెరగని పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయన కేవలం పోరాటం చేయడం ద్వారానే ఈ బీసీ 42% రిజర్వేషన్ గురించి నిన్న కేవలం ముఖ్యమంత్రి గారు ప్రస్తావన స్పెషల్గా చెప్పారు. అది అందరికీ సంతోషదాయకం. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకా కోర్టుకు వెళ్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు అనేది అది పిచ్చి భ్రమలు. ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, అంటే పోరాడితేనే మనకు ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇంతకుముందు స్వాతంత్రం కోసం మనం పోరాటం చేశాం, తర్వాత తెలంగాణ కోసం కూడా పోరాటం చేశాం, తర్వాత ఈ లాస్ట్కు మన బీసీ ఉద్యమం కూడా లాస్ట్ చివరి దశకు వచ్చింది. కాబట్టి 42 మనం బీసీలు ఉన్నది 60%, కాబట్టి ఇప్పుడు 42% వాళ్ళు ఇస్తున్నారు, దానికోసం కట్టుబడి ఉన్నారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి కాలయాపన చేస్తే మళ్ళీ మనమే ఎవరైతే 60% ఉన్నామో గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇప్పుడు సంవత్సరంన్నర దాటిపోతున్నా కానీ ఇప్పటికి కూడా ఆర్థిక వ్యవస్థను కానీ తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ గ్రామాలలో స్టేట్ నుంచి వచ్చే నిధులు కానీ అన్నింటికి ఇబ్బంది జరుగుతుంది. ఒక ట్రాక్టర్ నడుపుకోలేని పరిస్థితుల్లో ఉండు పంచాయత్ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్లతోటి పరిపాలన చేస్తున్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు, మురుగునీటి కాలువల శుద్ధి కానీ మంచినీటి సౌకర్యం కానీ, ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చే నీటికి చేసే సూపర్వైజర్లు కానీ, దాని తర్వాత ట్రాక్టర్లకు సప్లై చేసే చెత్త చెదారం తీసుకునేదాన్ని కానీ, లేదంటే ఆ గ్రామాలలో పనిచేసే వ్యక్తులు కానీ వాళ్ళకి ఎవరు కూడా సరిగ్గా జీతాలు వేయలేక, గత ప్రభుత్వంలో కూడా సరిగ్గా జీతాలు లేకనే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర కాలం నుంచి కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మరి ఇప్పటికి కూడా ఫండింగ్ లేకపోతే ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న పబ్లిక్ చాలా వరకు ఇబ్బందులు పడతాయి. ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో కేవలం 42% రిజర్వేషన్ మేము తెస్తాము, దానికి మేము కట్టుబడి ఉన్నాము అనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్ళిర్రు. దానికి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా బీసీల కోసం ఇంతకుముందు గతంలో అంటే ఒక వారం 10 రోజుల కింద కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు
పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా రేవంత్ గౌడు అని సంబోధించారు. ఎందుకంటే ఆయన బీసీలకు పెద్దనలాగా బీసీలకు ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆయన సంబోధించాడు. దానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ రేపు జరగబోయే ఏ విషయాన్ని కూడా వాళ్ళు ప్రభుత్వమే చొరవ తీసుకొని ఎవరైనా కోర్టుకు కేసుకు వెళ్ళినా కానీ వీళ్ళు నిలుపుదల చేస్తూ ఆర్ కృష్ణన్న గారి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, బీసీ నాయకుల ఆలోచనలు ఏమున్నాయో వాళ్ళవి కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తే ఇప్పటి వరకైనా కానీ గ్రామాలలో పరిపాలన సౌలభ్యం ఉంటుంది. లేకపోతే ఇంకా పార్టీ పటిష్టంగా తగ్గడం కానీ, గ్రామాలలో ఉన్న ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం కానీ, వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోయి ఇంకా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.